ఇక తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర 5వ గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజ్భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లాతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. యూపీకి చెందిన శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా గతంలో హిమాచల్ గవర్నర్ గా పనిచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగాను సేవలందించారు. 1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లా ఖజానీ శుక్లా జన్మించారు. గోరఖ్పూర్ యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేశారు. ఇటు విద్యార్థి దశలో ABVP నాయకుడిగా పనిచేసిన ఆయన 1983లో భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. శివప్రతాప్ శుక్లా నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యూపీ మంత్రిగా సేవలందించారు. 2016 నుండి 2022 వరకు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన శుక్లా 2017 నుంచి 19 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన రాజకీయ నాయకులలో శుక్లా కూడా ఒకరు. దాదాపు 19 నెలల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. మార్చి 16 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ హోదాలో శుక్లా తన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నారు.